హాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ సందీప్లో మనం ఏఐ రిలేటెడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో టూల్స్ చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కూడా ఒక మంచి ఏఐ టూల్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే షార్ట్ వీడియోస్ క్రియేట్ చేయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి short.ai ఇది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనము డైరెక్ట్గా విత్ గూగుల్ లాగిన్ తోటి జీమెయిల్ లాగిన్ తోటి లాగిన్ విత్ గూగుల్ ఆప్షన్ తోటి లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పటికే. సో రెడిట్లో ఉన్నటువంటి స్టోరీస్ని మనం ఇక్కడ వీడియోగా చేయొచ్చు. అలాగే ఫేక్ టెక్స్ట్స్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక వీడియో క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఎలాగో అంటే మనం ఒక పర్సన్తో మాట్లాడుతున్న స్క్రీన్, లైక్ వాట్సాప్లో చాటింగ్ కావచ్చు, టెలిగ్రామ్ చాటింగ్ కావచ్చు, ఇలా ఏదైనా సరే ఒక చాట్ చేస్తున్నటువంటి స్క్రీన్ని రికార్డ్ చేసినట్లుగా ఇక్కడ మనం ఫేక్గా క్రియేట్ చేయొచ్చు. ఇది రియల్ చాటింగ్ అయితే కాదు, బట్ రియల్గా చేసినట్టుగా మనం ఇక్కడ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే ఏఐ వీడియో స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు, డైలాగ్ జనరేట్ చేయొచ్చు, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇదిగోండి, సో ఇది టెంప్లెట్స్, ఫేక్ టెక్స్ట్ టెంప్లెట్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు టెక్స్ట్ అనేది ఫేక్గా క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే షార్ట్ స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ కైండ్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ని మనము క్రియేట్ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇవి టెంప్లెట్స్, డైరెక్ట్గా ఈ టెంప్లెట్స్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా అయినా సరే క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ వేస్లో మనం క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్రిప్ట్ జనరేషన్ కూడా ఉంటుంది, ఏఐ స్క్రిప్ట్. సో మనకి ఏం కావాలి అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తే దానికి రిలేటెడ్ స్క్రిప్ట్ అది జనరేట్ చేసిస్తుంది. ఇది టెంప్లెట్ బెడ్ టైమ్ స్టోరీస్కి సంబంధించి 60 to 90 సెకండ్స్ వీడియో లెంత్లో మనకి కావలసినటువంటి లాంగ్వేజ్ కూడా మనము ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది చూస్తే మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి, కొరియన్, డచ్, టర్కిష్, స్వీడిష్, ఇండోనేషియా, తమిళ్, హిందీ, ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో మనకి టెంప్లెట్ వద్దు, ఓన్గా ప్రాంప్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు. ఇక్కడ మనము ఈ ప్లేస్లో ప్రాంప్ట్ ఇచ్చి ఏ లాంగ్వేజ్ అనేది ఇచ్చి మనము సీన్ జనరేట్ చేసుకోవచ్చు స్క్రిప్ట్ని. అలా కస్టమ్ మోడల్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఇచ్చి దాన్ని రీరైట్ చేయించవచ్చు, అది ఇక్కడికి వస్తుంది. సో అలా కూడా చేయొచ్చు. ఇది ఇంపోర్ట్, ఒక ఫైల్ని, స్క్రిప్ట్ ఫైల్ని ఇంపోర్ట్ చేసి చేసుకోవచ్చు. ఇలా వచ్చినటువంటి స్క్రిప్ట్ తోటి మనం ఏఐ వీడియోని జనరేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి మన స్క్రిప్ట్ ఇన్పుట్ ఇస్తాము. సో 1000 క్యారెక్టర్స్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మనము జనరేట్ చేయొచ్చు. సో ఏఐ స్క్రిప్ట్ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకుని కూడా మనము క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇది బెడ్ టైమ్ స్టోరీస్. సో దీన్ని యూజ్ ఇట్ చేసేస్తే డైరెక్ట్గా మనకి స్క్రిప్ట్ అనేది వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో జస్ట్ శాంపిల్ కోసం నేను ఒకటి ఇస్తున్నాను, ఇంగ్లీషు వీడియో 60 to 90 సెకండ్స్ వీడియో. సో జనరేట్ స్క్రిప్ట్ కొట్టాను. సో డిఫాల్ట్ వాల్యూస్ అదే తీసేసుకుంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ ఇమేజ్ మోడల్ అడుగుతుంది మనకి, గిబిల్ స్టైలా, వాటర్ కలర్సా, ఏ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ని మనము యూస్ చేయాలనుకుంటున్నాము అనేది ఈ వీడియోలో ఈ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్నీ స్టైల్లోనా, లిగో స్టైలా, డార్క్ స్టైలా, సైన్స్ ఫిక్షన్ ఆర్టా, ఆయిల్ పెయింటింగా. సో ఇలా మనం ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని యూస్ చేసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మనము వాటర్ కలర్ తీసుకున్నాం అనుకోండి, అంత టోటల్ వీడియో మొత్తం ఇదే స్టైల్లో తీసుకుంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు 9:16. ఇది మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. లేదు మీరు ఓన్లీ యూట్యూబ్ ఫుల్ వీడియో మోడల్ కావాలంటే అలా తీసుకోవచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్కి మాత్రమే అంటే అలా కూడా చూస్ చేసుకోవచ్చు, లేదా టిక్టాక్, ఫేస్బుక్, ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి కావాలంటే ఇది చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో పైన వచ్చేటువంటి సబ్ టైటిల్స్, టెక్స్ట్ స్టైల్ ఎలా కావాలనేది ఉంటుంది. సో వీటిల్లో మనకి నచ్చిన స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో నేను రఫ్గా ఒక స్టైల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండాలి, అది మేల్ వాయిస్ ఉండాలా, ఫీమేల్ వాయిస్ ఉండాలా, సో ఎలా ఉండాలి, ఆ ఫీమేల్ వాయిస్ ఏజ్
ఎలా ఉండాలి, యంగా, మిడిల్ ఏజ్డా ఎలా ఉండాలి అనేది, సో ఏ లాంగ్వేజ్లో ఉండాలి, సో ఇలా అన్నీ మనం చూస్ చేసుకోవచ్చు. సో మనం తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ వీడియో అంటే మనకి ఆ వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ మనమే సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ మనం ఆల్రెడీ చూసినవి. సో వీడియో జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మనకు ఉన్నటువంటి ఫ్రీ క్రెడిట్స్ అయిపోతే మనం ప్లాన్ అప్గ్రేడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దీంట్లో ప్లాన్ అప్గ్రేడ్లో వచ్చేటప్పటికి 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి ఛానల్ ప్లాన్. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మినిమం 3 ఛానల్స్ అనేది మనము యూస్ చేయాలి. ఈ 3 ఛానల్స్ అనేది ఏంటంటే ఒకటి యూట్యూబ్ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. సో దీన్ని 3 ఛానల్స్ అంటాం మనం. ఇక్కడ యూట్యూబ్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్. సో ఇలా మినిమం 3 ఛానల్స్ యూస్ చేయాలి. పైన మనం ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు, 4 ఛానల్స్, 5 ఛానల్స్, దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది. మంత్లీ $15 ఉంటాయి. సో అన్లిమిటెడ్ షెడ్యూల్స్ మనం దీంట్లో చేయొచ్చు. లేదా క్రియేషన్ ప్లాన్కి వెళ్తే పర్ మంత్ $19 ఉంటాయి. దీంట్లో 160 క్రెడిట్స్ పర్ మంత్ మనకు వస్తుంది. అప్ టు 40 ఫేస్లెస్ వీడియోస్ అండ్ 53 minutes ఆఫ్ ఆడియో క్యాప్షన్స్ మనం జనరేట్ చేయొచ్చు. అన్లిమిటెడ్ ఏఐ స్క్రిప్ట్స్ జనరేట్ చేసుకుంటానికి మనకి ఆప్షన్ ఉంది. ఇక్కడ క్రియేట్ అయినటువంటి వీడియోస్ని టిక్ టాక్, యూట్యూబ్లో డైరెక్ట్గా మనం పోస్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి దేనికి ఎన్ని క్రెడిట్స్ కట్ అవుతాయి అంటే ఏఐ స్టోరీ వీడియో కానీ, డైలాగ్ జనరేట్ కానీ, రెడిట్ స్టోరీ కానీ, ఫేక్ టెక్స్ట్లు కానీ ఏవైనా సరే ఎవ్రీ 30 secondsకి 2 క్రెడిట్స్ కట్ అవుతాయి. అంటే మనం 60 seconds వీడియో చేయాలి అంటే 4 క్రెడిట్స్ కట్ అవుతాయి. అలాగే ఆటో క్యాప్షన్స్ జనరేషన్కి పర్ 1 minuteకి 3 క్రెడిట్స్ కట్ అవుతాయి. సో మనం వీటిల్లో ఏ ప్లాన్ అయినా సరే తీసుకుని మనము షార్ట్ వీడియోస్ని చాలా ఈజీగా జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.